చాలా ఉన్నాయండి పథకాలు. అవన్నీ అమలు చేయడం మానేసి దీని మీద పడి బస్సు ఫ్రీ పెట్టి మా పొట్టలు కొట్టారు. బస్సులు ఫ్రీ చేసిన తర్వాత అడుక్కునే పరిస్థితి అయిపోయింది ఆటోడిది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పెడతాం వల్ల ఉపకారమే లేదు. ఇప్పుడు ఆడోళ్ళే తిడుతుంది. మాకు నష్టమే కానీ లాభమే కలుగుతలేదు. ఈ డబ్బులు 15,000 ఇచ్చినా మాకు అభివృద్ధి పథకంలో మానేసి ఆ మార్గంలో నడుతూ మానేసి ఈయన కూడా పథకం ఇచ్చిన దృష్టి ఇలా ప్రతి సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఒక్క సంవత్సరం తాగపోకుండా మాకు ప్రతి ఇయర్ కూడా అవ్వాలి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కిందకి ఎలాగెళ్ళిపోయిందో తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని మీరు వెనక్కి ఎంత పెందలగాడే వెనక తీసుకుంటే మీ ప్రభుత్వానికి అంత మంచిది. సంతోషం ఏమి లేదండి. ఈ ఫ్రీ బస్ చేసిన తర్వాత సంతోషం అన్నది ఏమీ లేదు. రోజుకి 50 రూపాయలు కూడా తోలుకోలేకపోతున్నాం. మెయిన్ ఇంతవరకు బాగానే ఉండేది, బస్సులు ఫ్రీ లేని చెప్పి బాగానే ఉండేది. బస్సులు ఫ్రీ చేసిన తర్వాత అడుక్కునే పరిస్థితి అయిపోయింది ఆటోడిది. ఈ చంద్రబాబు నాయుడు దయ వల్ల అడుక్కున్నాం రోడ్ల మీద. ఆయన 15,000 ఇస్తానన్నాడు. 15,000 మాకు అక్కర్లేదు. నెలకు 25,000 ఇమ్మానండి. లేదంటే బళ్ళు అమ్ముకుని ఆయన దగ్గరికి వచ్చేస్తాం. ఏదైనా పని ఉంటే చెప్పానండి. ఆటోలందరికీ ఏదైనా పని ఉంటే చెప్పానండి. లేదంటే ఆటోలు తీసుకొచ్చి ఆయన మూల పెట్టేస్తాం. పోనీ ఆయన ఏం దారి చూపిస్తానంటే దారి చూపించమనండి ఆటోలందరికీ. అది ఏమైనా బస్ ఫ్రీ వేయాలని కూడా ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముసలికి వేయమనండి. ఈ బస్ ఫ్రీ తీసేయమనండి. నలుగురు బతుకుతారు. లేదనుకుంటే ఇంక అందరం అడుక్కుంటామే ఆటో డ్రైవర్లు అందరూ. ఆయన పుణ్యమంటే జనాలు రోడ్డు ఎక్కేసాం. ఇంక పెళ్ళంపేటలో పట్టుకుని మేము రోడ్ల మీద రావాల్సి వస్తాం. ఎందుకు మన బాధలని చెప్పుకునే కన్నా దారుణంగా ఉంది వ్యాపారం. పాలు ప్యాకెట్ 35 రూపాయలు, 37 రూపాయలు పడుతుంది. ఏముంది ఆటో 30 రూపాయలు కూడా తోలుకునే పరిస్థితులు అయిపోయింది. రోజుకి 1000 రూపాయలు తోలుకునే వాళ్ళం మనం. అది ఏమీ లేదు ఇప్పుడు. 15,000 సంవత్సరానికి వేస్తాను అంటున్నాడు. పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. 15,000 రోజుకి 42 రూపాయలు పడుతుంది. 15,000 వేస్తుంటే 365 రోజులకి 42 రూపాయలు పడుతుంది. రోజుకి డైలీ వేజ్ వచ్చి 42,000కి 15,000కి 42 రోజుకి 42 రూపాయలు పడితే పాల ప్యాకెట్ వచ్చి 37 రూపాయలు పడుతుంది. ఉన్న 7 రూపాయలతో మేము ఏం చేయగలదు? ఆ 42 రూపాయలు మేము సంపాదించుకోలేమా? ఈ ఫ్రీ బస్సు తీసేయటం వల్ల మాకు చాలా ఇబ్బంది. తీసేస్తే మాకే మంచిది. అలాగే గవర్నమెంట్ మేము కూడా చాలా ఇస్తున్నాం కదా, ట్యాక్సుల రూపంలో కానీ ఏదో రూపంలో మేమే ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ ముసలోళ్ళకి పెట్టాడు అనుకో, అదొక అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పెడతాం వల్ల ఉపకారమే లేదు. ఇప్పుడు ఆడోళ్ళే తిడుతున్నారు ఈ ఫ్రీ బస్సు వల్ల. ఎంతోమంది జనాలు రోడ్ల మీద గుట్టగుట్టల కింద ఉంటున్నారు. బస్సు కోసమే చూస్తున్నారు. 50 మంది వెళ్ళి బస్సులో 100 మంది ఎక్కుతున్నారు. మేము వెళ్ళి జనం ఉన్నారు కదని మేము వెళ్ళి అక్కడ ఆటో ఆపుతుంటే ఆధార్ కార్డు చూపిస్తున్నారు. మేము అక్కడ అలా వాళ్ళ ముందు మేము పిచ్చనా కొడుకులా చూస్తున్నాం. ఏంటి ఇది, మాకు ఏంటి కర్మ ఏంటి, లోకం ఏంటి అని మేము చూస్తున్నాం. దీని గురించి ఆలోచించి గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం మేము. లేదంటే మాకు కూడా ఏదో దారి చూపించి మమ్మల్ని కూడా ఆర్టీసీ లాగానే మమ్మల్ని కూడా పెట్టుకుంటే మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం. మాకు నెలకి ఎంతో కొంత ఇస్తే మేము కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తాం గవర్నమెంట్కి. ఇప్పుడు ఆల్రెడీ ముసలి పెన్షన్ ఇస్తున్నాడు నెలను. అలాగే మాకు కూడా నెలకు ఒక 6,000 ఫస్ట్ తారీఖున వేసేస్తే మేము కూడా ఇంటికాడ ఎక్కువ చెయ్యి ఎరగొట్టుకి నా పెన్షన్ టైప్లో ఫస్ట్ తారీఖు వద్దాడు మేము ఆ పెన్షన్ కోసం ఎదురు చూస్తాం బంగారులాగా. ఇంతకన్నా ఇంకా ఎన్ని వీడియోలు వచ్చినా ఎన్ని ఎట్టినా ఇవి మాకు ఈ డిబేట్లు ఈ బతుకులు మాకు ఎలాగ తప్పవు. కానీ ఇంకా అలాగే మాకు ఫస్ట్ తారీఖున కూడా ప్రతి ఆటోడికి ఒక 5,000 పెన్షన్ టైప్లోను నెల ఫస్ట్ తారీఖు వచ్చినప్పుడు ముసలోళ్ళు పెన్షన్ ఎలాగెత్తున్నాడో మాకు కూడా అలాగెత్తే చాలా బాగుంటుంది. ఈ ప్రభుత్వం మట్టికి నెంబర్ 1 ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కిందకి ఎలాగెళ్ళిపోయిందో ఈ ఫ్రీ బస్సు వల్ల తెలుగుదేశం ప్రభుత్వం జాగ్రత్తగా దారెట్టేద్దని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం అది. దీన్ని బట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి 75 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారు మరి ఏం మాట్లాడతాడో ఒకసారి ఆలోచించాలి. రోజుకి 42 రూపాయల వల్ల ఏమొస్తుందన్నది 75 సంవత్సరాల్లో ఈ 42 రూపాయలకి ఏమొస్తుందో టక్కన సమాధానం చెప్తే చాలా బాగుంటుంది. సొందన ఏముందండి, ఆటో కిరాయిలు లేవు, ఏమీ లేవు, బస్సులు ఫ్రీ ఇచ్చేశారు. ఆటోలు కూడా నెలకి 10,000 కట్టాలి దీనికి. ఆటోకి ఇంట్లో ఫ్యామిలీలు పెంచుకోవాలి, అన్నీ చేసుకోవాలంటే యాతన అవుతుందండి. ఫ్రీ బస్సులు లేకుండా ఉంటే మేము నెలకి ఒక రోజుకి 1,500 తోలుకుంటాం. ఇవాళ ఒక 200 300 ఆయనకే సరిపోతుంది కానీ ఇంటికి ఏమీ వెళ్తాకే అవకాశం లేదు. దానివల్ల బస్సులు తీసేస్తే బాగుంటుందండి. బస్సుల వల్ల మాకు నష్టమే కానీ లాభమేం కలుగుతలేదు. ఈ డబ్బులు 15,000 ఇచ్చినా మాకు ఏమీ లాభమేం కాదండి. అంతేనండి. బస్సులు తీసేస్తే మాకు బాగుంటుంది. ఎవరు ఎక్కుతలేదండి. అందరూ ఆధార్ కార్డులు అవి అంటున్నారు. అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే
కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు, 15,000 వేస్తే అంటున్నారు. ఆ 15,000 అంటే కరెంటు బిల్లు ఒకవేళ మాకు ఎక్కువ వచ్చేసి ఉందనుకోండి, ఏదో రకంగా వచ్చేస్తున్నాయి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయి. ఆ కరెంటు బిల్లు వల్ల ఈ 15,000 వేస్తానని కూడా మళ్ళీ తీసేస్తారు కదండి, ఎవరు కదా. దానికోసం కరెంటు బిల్లు లేకోకుండా ఏదో మీరు ఇస్తానన్నారు కాబట్టి ఏదో మీరు మాకు సాయం చేస్తే చేసినట్టు ఉంటుందండి, అంతే కదా. ఇప్పుడు కరెంటు బిల్లు వస్తుందని మళ్ళీ తగ్గించేశారనుకో, ఇప్పుడు ఆటో వాళ్ళు ఆ కరెంటు బిల్లు వల్ల చాలామంది కరెంటు బిల్లు అందరికీ ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల మళ్ళీ కరెంటు బిల్లు తీసేశారనుకో, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది మీకు ఇవ్వమంటే మాకు లాస్ వస్తుంది. ఏదో మీరు ఇస్తున్నారు కాబట్టి దేవుడి దయ వల్ల ఏదో అంతలోకంతా కలిసి వస్తుంది, అంతే అండి. కరెంటు బిల్లు మట్టికి దాన్ని లింక్ కట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. లాభం లేదండి, బస్సులో ఎక్కుతున్నారు అందరూ. ఆటోలకి ఏమీ వ్యాపారం లేదు. పొద్దున్న నుంచి అలా అత్తిలేళ్ళు వచ్చినా ఏదో 100 వచ్చినాయి, దానికి ఆయిల్ కొట్టించాను 200. ఆ అత్తిలేళ్ళు వస్తే 200 అవుతుంది ఆయిల్, అదండి. దానివల్ల మాకు లాభాలు ఏమి లేవు. మళ్ళీ ఏదో లింక్ పెడతా, ఈ 15,000కి ఏదైనా లింక్ పెట్టారంటే కరెంటు బిల్లు అవి ఎక్కువ వచ్చినాయి అంటే మేము ఏం చేయలేమండి, ఇంకంతే. ఈ బస్సుల వల్ల మాకు చాలా యాతన అవుతుందండి, బస్సుల వల్ల మాకు ఇబ్బందులు. ఎందుకంటే నెలకి ఈ ఆటోకి ప్రత్యేకంగా ఫైనాన్స్లో తెచ్చుకోవాలంటే ఆటోకి ప్రత్యేకంగా 10,000 కట్టాలి నెలకి. వీళ్ళు అందరూ ఆధార్ కార్డుల వల్లే ఎక్కుతున్నారు కానీ వేరేగా కాదు. ఏంటంటే మాకు అసలు ఏదైనా ఊరు వెళ్ళినా ఎవరు ఎక్కడంటారండి. రాజమండ్రి మొన్న వెళ్ళాను, రాజమండ్రి నుంచి కూడా ఎవరు ఎక్కలేదు, ఖాళీగా వచ్చానండి నేను. ఇప్పుడు మళ్ళీ ఈ 15,000కి కరెంటు బిల్లు ఎక్కువ వస్తే మళ్ళీ 15,000 ఇవ్వనంటున్నారు. ఆ కరెంటు బిల్లు గొడవ లేకోకుండా ఇచ్చేయో ముఖ్యమంత్రి గారిని ఇచ్చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. కరెంటు బిల్లు కాదు, మీరు ఇస్తానన్న డబ్బులు మాకు ఇస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఏదో మాకు కొంత కాపలాగా ఉంటుంది. ఆయన 15,000 వేస్తున్నాను దసరా కానుక కింద, ఆటో వాళ్ళకి ఫ్రీగా 15,000 వేస్తున్నాను అంటున్నారు కానీ ఎవరికి సంతోషంగా లేదండి. ఎందుకంటే జగన్ గారు గతంలోని బస్సు ఫ్రీ పెడతానండి 2023లో అంటే ఆటో వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేస్తే ఆయన వెనక్కి డ్రాప్ అయిపోయాడు. ఆయన బస్సు ఫ్రీ పెట్టకముందే సంవత్సరానికి 10,000 వేసాడు. ఈయన బస్సు ఫ్రీ పెట్టి సంవత్సరానికి 15,000 వేస్తే మాకు ఎలాగ ఉపయోగం అండి? లేదు, ఆయన మాకు న్యాయం చెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే కనుక ఆటో వాళ్ళు కూడా కుటుంబాలు ఆటో మీద ఆధారపడి బతుకుతాయి, వాళ్ళకు కూడా నేను న్యాయం చేయాలి అని ఆయన మనసులో ఉంటే కనుక నెలకి 5,000 రూపాయల కాడకే ప్రతి ఒక్కరికి ఆటో తోలే ప్రతి సభ్యుడికి కూడా కాగితాలన్నీ ఫోర్స్లో పెట్టుకుని దానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నెలకి 5,000 రూపాయల కాడకే వేయమన్నప్పుడు సంతోషపడతామండి. ఎందుకంటే మేము సంవత్సరానికి 60,000 లబ్ధి పొందుతాం. మేము నెలకి 20,000 సంపాదించేది ఒక 5,000 ఆయన వేసాడంటే మాకు రోజుకి 1000 రూపాయలు సంపాదించేది 5,500 పడిపోయింది కాబట్టి ఆయన ఎంతో కొంత మాకు చేసినట్టుగా మేము ఆయనకి సపోర్ట్గా ఉంటాం. నెలకు 5,000 రూపాయల కాడికి ఇస్తే మేము ఆయనకి సపోర్ట్గానే ఆటో వాళ్ళు అందరం కూడా రేపు పొద్దున్న 2029లో రాబోయే ఎలక్షన్లో మళ్ళీ ఓట్లన్నీ కూడా ఆయనకి వేస్తాం. లేదు కాదు కూడదు, నేను 15,000 వేస్తాను సంవత్సరానికి, నేను నెలకు 5,000 వేయను అంటే గనక మళ్ళీ జగనే వస్తారు. ఎందుకంటే ఆయన బస్సు ఫ్రీ పెట్టకుండా సంవత్సరానికి 10,000 వేసాడు. అప్పుడు ఆయన వల్ల మేము లబ్ధి పొందుతాం కానీ ఈయన వల్ల లబ్ధి పొందంగా. అలాగే ఈయన సూపర్ 6 పథకాలన్నీ 6 పెట్టారు, దాంట్లో కొన్ని ఆగిపోయి ఏదో గ్యాస్ బండలు అన్నారు, తొలి విడతలోనే వేశారు. 2వ సంవత్సరం పూర్తవుతుంది, 3 విడతలు గ్యాస్ బండలే. 18 సంవత్సరాల నిండిన ఆడబిడ్డకి ప్రతి బిడ్డకు కూడా 1,500 నెలకి 1,500 కాడికి వేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో పెట్టారు. అవి అమల్లో లేవు. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలకి ఎంత ఆగిపోయిందండి? ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకు 1,500 కాడికంటే ఎంత అయిందండి సార్ చెప్పండి. దాన్ని బట్టి అవన్నీ అమలు చేయటం మానేసి ఇలాగ ఆటోల మీద పడి బస్సులు ఫ్రీ పెట్టి ఆటోలు పొట్టలు కొట్టడం ఇది న్యాయం కాదైంది. ఈ కాంగ్రెస్ గతంలో తప్పులు చేసింది, రాజధాని ఎడగొట్టింది, మన రాష్ట్రాన్ని అనాథ కింద వదిలేసింది. ఇవాళ ఏంటంటే 15 సంవత్సరాలు అయింది, మన రాష్ట్రం విడిపోయి అభివృద్ధిలో లేదు, చంద్రబాబు నాయుడు గారు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని ఆలోచించే మేము ఓటేసాం. కానీ ఇవాళ ఈయన సూపర్ 6 పథకాలు పెడతారు, మాకు ఏది ఇచ్చేస్తారు లబ్ధి పొందామని మేము ఓటేయలేదండి. జగన్ గారిని పక్కన పెట్టి ఈయనకు ఓటేసామంటే ఈయన అభివృద్ధి చేస్తాడని ఆశతోటే చేసాం.
అభివృద్ధి పథకంలో మానేసి ఆ మార్గంలో నడుతూ మానేసి ఈయన కూడా పథకాలు అని పోయి ఎదరికెళ్ళిపోతుంది. పథకాలు ఏమి పెట్టారు? చాలా ఉన్నాయండి పథకాలు. అవన్నీ అమలు చేయడం మానేసి దీని మీద పడి బస్సు ఫ్రీ పెట్టి మా పొట్టలు కొట్టారు. ఇవాళ మా మీద ఆధారపడి మా కుటుంబాలు ఎన్ని ఉంటాయండి. నాకు 2 పిల్లలండి. నా 2 పిల్లలు చదువు ఆగిపోయిందా? వాళ్ళకి సంవత్సరానికి 10,000 1,00,000 కట్టాలి. ఒక్కో పిల్లకి వచ్చి యూకేజీ కానీ ఎల్కేజీ కానీ ఇవాళ ఫీజులు బోర్డు వాయించేస్తున్నారు. సంవత్సరానికి 50,000 ఏంది? ఏ చిన్న స్కూల్లో వేసినా సరే 50,000 ఏంది లేవు. సంవత్సరానికి 2 పిల్లలు ఉన్నారంటే ₹1,00,000 అవుతుంది. మేము పిల్లల్ని చదివించుకోగలమా? చదివించలేం. మాకు ఆదాయం పడిపోయింది కదా. నెలకి 20,000 సంపాదించిన వాళ్ళు 10,000 కూడా సంపాదించలేకపోతుంది ఇవాళ. మరి మా పిల్లలు ఏమవుతారండి? మా కుటుంబాలు ఏమైపోతారు? నా మీద ఆధారపడి నా భార్య ఉంటుంది. మీరు ఒకటే లెక్కేసుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 60 లక్షల పైబడి ఆటోలు ఉన్నారు. 60 లక్షలు అంటే 1,20,20 లక్షల ఓటింగ్ ఉంది ఆటో వాళ్ళది. రేపు పొద్దున్న అది మైండ్లో పెట్టుకుని మీరు ఎదరికి ఈ పథకాన్ని నడిపించండి ఆలోచించి. ఎందుకంటే రేపు పొద్దున్న ఈ 1,20,00,000 ఆటోలు ఓటింగ్ అంతా కూడా రేపు పొద్దున్న మీకు వ్యతిరేకం అవుతుంది. అందుచేత మీరు ఆలోచించి ఈ పథకాన్ని వెనక్కి తీసుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడి మాకు న్యాయం చేస్తే కనుక రేపు పొద్దున్న 29లో మళ్ళీ మీరు అధికారంలోకి రాగలుగుతారు. లేదు ఇలాగే జరిగిస్తామంటే కనుక రేపు 29లో జరిగేది పరిణామం జగన్కే మళ్ళీ అధికారంలోకి వస్తా జరుగుతుంది. మీరు కూడా మళ్ళీ ప్రతిపక్షంలోకి పోతారు. అది చేత మా అందు దయించి ఈ పథకాన్ని మీరు వెనక్కి తీసుకుంటే మా ఆటో వాళ్ళము అందరం కూడా మేము సంతోషంగా ఉంటాము. మా కుటుంబాలు బాగుంటాయి, మా పిల్లలు బాగుంటారు, మా పిల్లల చదువులు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. మా మీద ఆధారపడ్డ రంగాలు చాలా ఉన్నాయి. ఆటో తయారీ కానించి దాని స్పేర్ పార్ట్లు కానించి వెల్డింగ్ హెల్పర్లు కానించి అన్ని కుటుంబాల మీద పడుతుంది ఈ భారం. అందుచేత మీరు దీన్ని దృష్టిలో తీసుకుని ఈ పథకాన్ని మీరు వెనక్కి ఎంత పెందలగాడే వెనక్కి తీసుకుంటే మీ ప్రభుత్వానికి అంత మంచిది. లేదు ఈ ఆటో వాళ్ళు ఏలెంతలే మేమేం మమ్మల్ని ఏం చేయగలుగుతాం, మేము అధికారంలో ఉంటే కనుక మీరు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తారు. 2029లో అధికారాన్ని కోల్పోవలసి వస్తుంది. చాలా ఆనందదాయకంగా ఉందండి. కుటుంబ ప్రభుత్వం శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు పెట్టారు. వాళ్ళకి లాభదాయకంగానే ఉంది. కానీ మా ఆటో వాళ్ళం కూడా కొంచెం చాలా వరకు నష్టపోతున్నాం. దానివలన మాకు వాహన మిత్ర పథకం ద్వారా 15,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ ప్రభుత్వం మాకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి కుటుంబ ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్. ఏపీ ముఖ్యమంత్రి గారు మా మీద చాలా ఆనందంగా వ్యక్తి చేస్తున్నాం. మాకు ఇది చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా మీద చూపించిన దృష్టి ఇలా ప్రతి సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఒక్క సంవత్సరం దాకపోకుండా మాకు ప్రతి ఇయర్ కూడా అవ్వాలి. ఈ ఫ్రీ బస్ పథకం వల్ల మేము చాలా లాస్ పోయాం. అయినా సరే మాకు ఏదో చేయూత సాయంగా ఆయన చేస్తున్నారు. దీనివల్ల మేము ఆయన్ని స్పందిస్తున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు అభినందనలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఇంకా ఏ ఒకటి పథకాల ద్వారా ఏ ఒకటి అందించాలని మేము కోరుకుంటున్నాం. జై కూటమి ప్రభుత్వం.